హిమాచల్ ప్రదేశ్లోని పర్వతాల మధ్య ఓ విశేష అద్భుతం పర్యాటకులను భక్తులను సమానంగా ఆకర్షిస్తోంది. నేల నుంచి సహజంగా మరిగే నీళ్లు, ఆవిరితో కమ్ముకున్న పరిసరాలు, పర్వతాల మధ్య ఆధ్యాత్మిక నిశ్శబ్దం ఇవన్నీ కలిసిన ప్రదేశమే మణికరణ్ సాహిబ్. మణికరణ్ గురించి మాట్లాడేటప్పుడు కేవలం అక్కడి మహిమ గురించి మాత్రమే కాదు, అక్కడికి వెళ్లే ప్రయాణం గురించి కూడా చెప్పాల్సిందే. ఎందుకంటే మణికరణ్ ట్రిప్ అనేది గమ్యం మాత్రమే కాదు, ప్రయాణమే ఓ పెద్ద అనుభవం. ఘాట్ రోడ్లలో మొదలయ్యే ఆ అనుభవం కులు నుంచి మనాలి దాటి కసోల్ వైపు మలుపు తిరిగిన దగ్గర్నుంచి అసలు హిమాలయాల మాయ మొదలవుతుంది. పార్వతీ లోయలోకి అడుగు పెట్టగానే ఓవైపు ఆకాశాన్ని తాకే పర్వతాలు, మరోవైపు లోతైన లోయలు, మధ్యలో గర్జిస్తూ పారే పార్వతీ నది ఇవన్నీ ఓ సినిమాటిక్ దృశ్యాన్ని తలపిస్తున్నాయి. ఇక్కడ రోడ్లు సన్నగా ఉంటాయి, మలుపులు ఒక్కోసారి గుండె దడ పెంచేలా ఉంటాయి. కారు ఒక్క మలుపు తిరిగినప్పుడల్లా కింద లోయలోకి చూసినప్పుడు చిన్నగా కనిపించే నది, పైకి చూసినప్పుడు మేఘాల్లో మాయమైపోయే కొండలు, ఈ దృశ్యాలు మనల్ని పూర్తిగా మైమర్పిస్తాయి. ఈ మార్గంలో ప్రయాణం చేస్తుంటే చిన్న చిన్న హిమాచలి గ్రామాలు కనిపిస్తాయి. చెక్క ఇళ్ల మధ్య నుంచి పొగలు ఎగసిపడుతూ ఉంటాయి. రోడ్డు ప్రక్కన కూర్చుని టీ తాగుతున్న స్థానికులు కనిపిస్తారు. ప్రకృతి మధ్యలో జీవితం ఎంత సాదాసీదాగా అందంగా ఉందో ఈ ప్రయాణం చెబుతోంది. ప్రయాణం చివరి దశలో ఓ ప్రత్యేకమైన దృశ్యం కనిపించడం మొదలవుతుంది. దూరం నుంచి ఆవిరి ఎగసిపడుతూ కనిపిస్తోంది. దగ్గరికి వెళ్లే కొద్దీ ఆ వేడిగాలి ముఖాన్ని తాకుతుంది. అప్పుడు తెలుస్తోంది మణికరణ్ దగ్గరికి వచ్చేశామని. నేల నుంచి ఎగసే వేడి నీళ్లు ఎప్పుడూ మరిగేస్తాయి ఉష్ణోగ్రత. ఆ నీటిలో వండుతున్న అన్నం, పప్పులను భక్తులు ఆ నీటిలో పదార్థాలను ఉంచి కొద్ది నిమిషాల్లోనే వాటిని ప్రసాదంగా తీసుకుంటారు. ఇప్పుడు మీరు చూస్తున్న దృశ్యాల్లోనే బియ్యం, పప్పులు ఉడికిస్తూ కనిపిస్తాయి. శాస్త్రవేత్తలు దీనిని భూగర్భ తాపశక్తిగా చెబుతున్నా భక్తుల దృష్టిలో ఇది దేవుని ప్రత్యక్ష మహిమగా భావిస్తారు. హిందూ విశ్వాసాల ప్రకారం శివుడు మరియు పార్వతి ఇక్కడ నివసించినట్టు చెబుతారు. పార్వతీదేవి కోల్పోయిన మణిని తిరిగి పొందేందుకు శివుడు తన దివ్యశక్తిని ప్రదర్శించగా ఈ వేడి నీటి ఊటలు ఉద్భవించాయని పురాణం చెబుతోంది. అందుకే ఈ ప్రదేశానికి మణికరణ్ అనే పేరు వచ్చింది. ఈ ప్రదేశం సిక్కు మతానికి కూడా అత్యంత పవిత్రమైంది. సిక్కుల గురువు గురునానక్ ఇక్కడికి వచ్చినప్పుడు ఆహారం వండేందుకు సదుపాయాలు లేకపోవడంతో ఆయన ఆశీర్వాదంతోనే ఈ నీరు మరిగిందనే విశ్వాసం. ఇప్పుడు ఇక్కడ గురుద్వారాలో ప్రతిరోజు లంగర్ నిర్వహిస్తారు. వేలాది మంది భక్తులు ఉచితంగా భోజనం చేస్తారు. మతం, కులం, భాష అనే భేదం లేకుండా అందరూ ఒకేలా సేవ పొందుతారు. పర్వతాల మధ్య ఆవిరి నది గర్జన, గుడి గంటల శబ్దం ఇవన్నీ కలిసినప్పుడు ఒక ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతోంది. మణికరణ్లో గడిపే ప్రతి క్షణం మనసును ప్రశాంతంగా, తేలికగా మారుస్తుంది. మొత్తానికి ఘాట్ రోడ్లలో మొదలైన సాహసం మరిగే నీళ్ల అద్భుతంతో ముగుస్తోంది. ప్రయాణంలో థ్రిల్ ఉంది, గమ్యంలో మహిమ ఉంది. ఇవన్నీ అనుభవించాలంటే ఓసారి అక్కడికి వెళ్లాల్సిందే.